ఎడార్లో ఉండే కైమాలు మొత్తం పీకేమని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఈ దెబ్బతో ఎడారికి వచ్చే పనే ఉండదు. ఏం చేశాను చూపిస్తా చూడండి. ప్రతి కైమా దగ్గర ఇట్లా ఖచ్చితంగా పర్మిషన్ లెటర్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎన్నేళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఎవరి పేరు మీద ఉందని చెప్పేసి ఉంటాయన్నమాట దాంట్లో డీటెయిల్స్. పీకిన కైమా వస్తువులన్నీ దీంట్లో దూర్చుకోవడానికి ఒక కంటైనర్ మాట్లాడారు. దీంట్లో వంట రూమ్ లో ఉండే సామాన్లు, కైమాలు అండ్ డ్రమ్ము, బాత్రూమ్స్ సహా పట్టేయాలన్నమాట. దాంట్లో పడతాయి లేదా అని చెప్పి డ్రమ్ము చాలా పెద్దదిగా ఉంది, అది పట్టదేమో అని చెప్పేసి డౌట్ వేస్తారు. వాళ్ళ బాబా ఫోన్ చేసి మొత్తం కంటైనర్ అంతా క్లీన్ చేయండి అని చెప్పాడు అనమాట. ఇప్పుడు మేము పీకేసి కంటైనర్ లో పెట్టే వస్తువులన్నీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కైమాలు వేసుకునేటప్పుడు యూస్ చేసుకుంటాం. మేము ఇద్దరం పొద్దున్నే 10 గంటలకు వచ్చాము. మొత్తం కైమాల్లో ఉన్న వైరింగ్ అంతా బీకేసాం అనమాట. వీటిని కూడా ఒక్కటి వదలకుండా మొత్తం లోపల కంటైనర్ లో పెట్టేయాలి. మీ వైరింగ్ అంతా బీకేసిన తర్వాత మనుషులు అయితే వచ్చారనమాట పని చేయడానికి. ఒక కైమా వస్తువులన్నీ బీకేసి రౌండ్ చుట్టేశారు. మధ్యాహ్నం టైం 2 దాటిపోతుంది అనమాట. చుట్టూ ఉన్న పట్ట కూడా బీకేశారు. జస్ట్ ఇంకా కట్లు ఆ కైమా తీసేశారంటే అయిపోయినట్టు పని. పొద్దు నుంచి భయంకరంగా నీళ్ళు తప్పకేస్తుంది. ఒక్క పొద్దులు ఉన్నాం కాబట్టి ఏం తాగకూడదు. వంట రూమ్ లో ఉన్న బోగులు బొచ్చులు మొత్తం నెక్స్ట్ ఇయర్ యూస్ చేసుకునేందుకు ఒక అట్టపెట్లు వేసాం అనమాట. ఈ డ్రమ్ము ఆ బాత్రూమ్ కంటైనర్ ఎలా దూర్చాము. పొద్దు నుంచి ఏమీ తినకుండా చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా పని చేస్తున్న మనుషులకి సార్ వాళ్ళ ఫుడ్ ఏం తీసుకొని వచ్చారు, ఇక్కడ పని చేసిన దానికి మాకు ఎంత డబ్బులు ఇచ్చారో ఫుల్ వీడియో చేసా. ప్రొఫైల్ కింద ఉంది చూసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.